ఇప్పుడు మనందరూ తెలుసు జూబ్లీస్ లో దాదాపుగా జూబ్లీస్ లో అందరికి తెలిసే విషయం అంటే ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మరి ముస్లింల ఓట్లు ఎక్కువ ఉంటే అయితే ఎంఐఎం పార్టీ గెలవాలి, లేదంటే ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎన్నికల్లో పోటీ చేస్తే వీళ్ళు గెలవాలి, లేదంటే వీళ్ళకే ఎక్కువ ఓట్లు పడాలి. అయితే ఎంఐఎం కానీ అయితే కాంగ్రెస్ కానీ ఇద్దరిట్లలో ఏదో రెండు పార్టీలకు ఎక్కువ ఓట్లు పడాలి. లేదు నిన్న సల్మాన్ ఖాన్ అని ఒక ఆయన హెచ్వైసి అంటున్నాడు, ఆయన 9 మిలియన్ ఫాలోవర్తో మంచి ట్రెండింగ్లో ఉండవు, ఈయన కన్నా గెలుపు రావాలి. మరి ముస్లిం సామాజిక వర్గంలో అత్యధిక ఓట్లున్న అని గొప్పలు చెప్పుకొని ఎంఐఎం పార్టీని సంకలనం ఆకినా సరే ఈ రాష్ట్రంలో ఆ రెండు పార్టీలకు అవకాశం లేదట. జూబ్లీస్ ప్రజలు అది కూడా ముస్లింలు మరి ఎందుకో ఎంఐఎంని దేక్తలేరు, కాంగ్రెస్ని కాంతలేరు. వాళ్ళు బీఆర్ఎస్ వైపు మళ్ళీపోతాడు. ఇక్కడ ఈ రిజల్ట్ అదే, బీఆర్ఎస్ వైపే ముస్లిం ఓటర్లు ఉన్నారట, బీజేపీ వైపు ఉండరు. 100% అది తెలిసిన విషయమే. అంటే వాళ్ళు సెక్యులర్ కాదు కదా, వాళ్ళు కట్టర్ ముస్లింలే. సో వాళ్ళు వీళ్ళకి వాళ్ళు లేరు, వాళ్ళకి వీళ్ళు లేరు, కాబట్టి అది జరిగే పని లేదు. ఇక విషయం ఏంటంటే మరి కారుకే ముస్లిం ఓటు పడుతుందండి. ఇక్కడ కారు కూడా తేసిండు, జైలు వేపిండు, కలవకుంట్ల చంద్రుడు సై యుద్ధానికి సిద్ధం సై అంటుండు. మరి ఇక్కడ ముస్లింల ఓట్లు మొత్తం కారుకే పడతాయనట. జూబ్లీస్ లో బీఆర్ఎస్ దే గెలుపన్న 50.55% మంది, కాంగ్రెస్ పార్టీ 27.9% మద్దతు లభించింది. అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్ ఉన్నాయట. ఇంకా వచ్చే అసెంబ్లీలోనూ 55.1% మంది మద్దతు బీఆర్ఎస్ కి అట. సీఎంగా కేసీఆర్ఏ కావాలంటుట, బీఆర్ఎస్ తోనే నగరం అభివృద్ధి చెందిందంటుట. ఇది మాత్రం కరెక్ట్. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసింది ఖచ్చితంగా కేసీఆర్, దీంట్లో మాత్రం బేసిజాలు లేకుండా చెప్తా అన్డౌటెడ్గా. ఇక బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనార్టీ సర్వేలో ఈ విషయం బయటకు వస్తుందంటే మరి వాళ్ళ లెక్కలు రాసి ఏంది. జూబ్లీస్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ 50.5, కాంగ్రెస్ 27.9, బీజేపీ 1%. ఆ 1 దేవుడు దయ ఎట్లా చూపిండో మరి ఆ 1%. ఎంఐఎం 9%. అసలు వాడు పోటీలో లేడు కదరా బాబు, వాడు పోటీలో లేడు, వాంచోలేంది చెప్పలేమనే ఇతర పార్టీకి 1%, చెప్పలేమంటే 10.5% ఉంది. ఈ చెప్పలేమనే ఈ 10.5% ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అనేది డిసైడ్ చేస్తాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ కలిసిన అటు ఎంత 39 బరాబర్ 39% అవుతాను. మరి వీళ్ళకు సింగిల్ గానే 50.5% ఉంది. ఈ ఇతరులు అనేటోళ్ళు 5% ఉంది. అంటే 55% మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకే ఉంది. 51 పట్ట గెలిచినట్టే కాదు, 50.01 పట్ట గెలిచినట్టే. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ లో విజయడంకా మోగించబోతుందని బీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ చెప్తుంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఇది జరుగుతుందా అనేది నవంబర్ 14 తారీఖున తెలిపోతుంది. అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఏం వ్యూహాలు వేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం వ్యూహాలు వేస్తుంది, ఎవరిని విమర్శించుకుంటారు, ఎవరి విమర్శలు ప్రజలు నమ్ముతారు, ఆ నమ్మడం ద్వారా జూబ్లీస్ ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ప్రధానంగా ఎవరు ఎక్కువ డబ్బులు వంచుతారు జూబ్లీస్ లో, దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. డబ్బే ప్రధాన లక్ష్యం, జనాలు అట్లా తయారయ్యారు. మరి డబ్బు లేకపోతే గెలుస్తుంది కష్టమే. ఎస్ఎల్బిసి మరమ్మతులకు 10,500 కోట్ల భారీగా పెరగనున్న ప్రాజెక్టు అంచనా వ్యయం అసలు కంటే కొసరెక్కువ 2,292 కోట్లతో 2005లో పనులు ప్రారంభిస్తే 2025 వస్తాలకి అది 10,500 కోట్లు మరమ్మతులకి అట. ఓన్లీ మరమ్మతులకే. పనుల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ యత్నాలు, టన్నెల్ బోరింగ్ కు బదులు డ్రిల్ బ్లాస్టింగ్ కు మొగ్గు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో షార్ట్ బ్లాస్టింగ్ కు నిర్ణయం, మరో 600 మీటర్ల పెరగనున్న టన్నెల్ పొడవు, రాబోయే క్యాబినెట్ తో చర్చకు ప్రభుత్వం కసరత్తు. ఏం లేదు, నువ్వేం చర్చ పెట్టినా, నువ్వేం అడ్డం నీళ్ళు కొట్టుకొని వచ్చినా ఆ ప్రాజెక్ట్ అయ్యేది లేదు, ఆ ఎస్ఎల్బి దగ్గర నీళ్ళు వచ్చేది లేదు, తెలంగాణ కూడా తాగేది. కానీ పోతిరెడ్డిపాడు పొగగొట్టే ఆంధ్రగా వైఎస్ రాజశేఖర్ మాత్రం గొప్పోడు. పోతిరెడ్డిపాడు పొగగొట్టి నీళ్ళు దోసుకపోయిన దొంగ తెలంగాణ ద్రోహి వైఎస్ రాజశేఖర్ మాత్రం గొప్పోడు. ఆయన
మంచి గొప్పోడు, చాలా గొప్పోడు, తప్పలేదు. మన జనాలకు సోయి రాకపోతే, మన జనాలు సిగ్గు రాకపోతే మన గొప్పోడే. వాళ్ళు పనులు చేస్తారు, వాళ్ళకి తెలివి నాది. తులం బంగారం ఏమైంది? తులం బంగారంపై మంత్రి నిలుస్తూ మహిళట. ఇక ఇప్పుడు ఆయన అడిగితే ఇటు చేయి పెడతాడు, హరీష్ రావుని అడుగుతాడు. అలా మా ఇచ్చిండు లచ్చ. మీరు తులం బంగారం ఏదంటారు జనాలు? దాని సమాధానం చెప్పచ్చు కదా. చెప్పినట్టు బంగారం ఇవ్వకుంటే బాగుండదు. కాంగ్రెస్ వచ్చినాక ఒక్కటి చక్కగా అయితే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని మంచిగుండే. మీ ప్రభుత్వం అంతా నాశనం చేసింది. మంత్రి వేదిక నిలిచిన మహిళలు, సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రికి చుక్కెదురైందట. అప్పులపై చర్చకు సిద్ధం అని చెప్పేసి హరీష్ రావు సవారించింది. ఆయన పక్కనే ఉండగానే పక్కన ఉన్నప్పుడు సవాలిస్తావు హరీష్ అన్న, నువ్వు కూడా తప్పు కదా. ఇద్దరు కలిసి చేయాలి, కలిసి జోడెత్తు లెక్క పనిచేయాలి. సిద్దిపేటలో మునగాడు కాదు మంత్రి వివేక్ వెంకటదాని, మునగాడైన మంత్రి ఆయన. అల్ల దుంకి ఇలా దుంకి అల సంకనాకి ఇలా సంకనాకి వచ్చే. మీరు ముడి మీద అంటే బీజేపీకి పోయి, వాళ్ళ ముడి మీద అంటే కాంగ్రెస్ పోయి, రేపు వీళ్ళ ముడి మీద అంటే మేమాయకు పోతాడు. అసలు చరిత్ర కలిగిన వివేక్ వెంకటస్వామి మరి నిన్న కళ్యాణ లక్ష్మి గురించి తిడతారట జనాలు. ఏం చేసిర్రయ్యా మీరు, ఏం పడిసిర్రయ్యా, అంతా కేసీఆర్ వేసినట్టు జనాలు. జనం అంటారు నాకేం సంబంధం, నాకేం సంబంధం లేదు. ఇంకా ఇదొక వార్త అయితే, ఆటో అన్నలకు జీవన వృత్తి ఏమాయే, ఆ అంశమే లేకుండా ముగిసిన మంత్రి ప్రెస్ మీటు. స్థానిక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్కు వరాలు, హామీ ఇవ్వకపోయినా 15,000 ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. 22 నెలలైనా తెలంగాణలో దిక్కు మొక్కు లేని హామీలు. ఏపీలో హామీ ఇవ్వకపోయినా వాళ్ళు 15,000 ఇచ్చారు. ఇది గుడుసున అంటే ఆయన గురువు గారు కదా, ఆయన శిష్యుడు కదా, ఆయనకు మించిన మోసగాడు కావాలని మరి మోసం చేసింది. ఏం చేయమంటారు? ఎక్కడి ఒడ్లు అక్కడే, కోతలు వచ్చినా ప్రారంభంగాని కొనుగోలు, కేంద్రాలనే కేటాయించని అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిలి ప్రైవేటుకు తెగ నమ్ముకుంటున్న రైతులు, మిల్లుల కేటాయింపులో మీనమేషాలు, బోనస్ సొమ్మును ఎగనామం పెట్టేందుకే కొత్త ఎత్తుగా అంటున్న అన్నదాతలు, సన్న ఓట్లపై బోనస్తో కలిసి క్వింటాకు 800 వరకు నష్టపోతున్నామని ఆవేదన. ఇప్పుడు మీ బోనస్ల మన్నువాడ, మీ ఆ బోనస్ దేవుడు నాయన. ఒక దళారి కాడికి పోయి రైతు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వస్తుంది రాష్ట్రంలో? ఎందుకు కొనలేకపోతున్నారు? మీకు ఎందుకు చేతనైతే లేదని మాకు అసలు అది $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది మాకు. మరి ఏం మాయరోగం పుట్టిందో మరి మీకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. నెక్స్ట్, రైతునెత్తిన మోదీ పిడిగట, ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రధాని, అమెరికా పంటలకు తెరుచుకోనున్న తలుపులు, మక్కా సోయాబీన్పై ఆంక్షల సడలింపు యోచన, రైతులకు శరాఘాతంగా మోదీ సర్కారు చర్యలు, కేంద్ర సర్కారుపై మరో యుద్ధానికి అన్నదాతలు సిద్ధమయ్యారట. అబ్బా, మోదీ బొమ్మేసిండు. మోదీ ఇట్లా మూసి ఇట్లా లావైందంటే పెదాలు, ఇదేమో ఇట్లా అయిందంట. నమస్తే తెలంగాణ పేపర్ నడుపుతోలు జర మంచిగానే రాస్తారు అనుకోరి. రైతుల విషయంలో ఈ విషయంలో చెప్పాలి. కేసీఆర్ రైతు బంధిస్తుంటే చూసే ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ నిధులు ఎత్తాను 100%. ఎవరైతే రైతులకు మోడీ పైసలు అంటారు, దాన్ని ఇంకా సింపుల్గా మావోదా భాష చెప్పంటే మోడీ పైసలు, అది కేసీఆర్ చూసే వేసారు. మరి మా సార్ ఏమో కోపం చేస్తారంట. మరి కోపం చేసి రైతులకు పిడిగా అవుతాడు నరేంద్ర మోడీ అంటాడు.